ఇందుకూరుపేట మండలంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను వంచిందని, కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. కోవూరు నియోజకవర్గంలో 16,930 మంది రైతు కుటుంబాలకు సుమారు 9 కోట్ల నిధులు విడుదల చేశామని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రైతులకు భరోసా కల్పించామని ఆమె పేర్కొన్నారు. పండగకు విచ్చేస్తున్న మన దేశానికి అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉంటేనే అందరం సంతోషంగా ఉంటాం. మన కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా ముఖ్యంగా ఎంతోమంది రైతు బిడ్డలు ఉన్న ఏరియా కోవూరు కాన్స్టిట్యున్సీ. ఈరోజు మనం రైతు సంక్షేమాన్ని పట్టని గత ప్రభుత్వాన్ని చూసాం. రైతుకి అండగా నిలిచే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఈనాటి ప్రభుత్వాన్ని చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేడు రైతు సంక్షేమానికి ఎంతో పెద్ద పీట వేయడం జరిగింది. ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ప్రతి ఒక్కరి అకౌంట్లో 20,000 ప్రతి రైతు అకౌంట్లో ఈ రోజుతో పూర్తి చేసుకున్నాం. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి రాబోయే కొత్త సంవత్సరానికి ఇస్తున్న కానుకగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎన్నికల్లో అన్నిటికన్నా ముఖ్యంగా రైతులకి మనం ఒక హామీ ఇచ్చాం. అది ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తాము అని చెప్పి మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీకు చెప్పడం జరిగింది. అలాగే మీకు అందరికీ కూడా పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్రతో మీకు అందిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అవి రెండు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క రైతుకి పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్రతో కూడా మనం ఇచ్చుకోవడం జరిగింది. అలాగే ఇప్పటికే 2 విడతల సుమారు 6,309 కోట్లు జమ చేశాం. ఇప్పుడు 3వ విడత నిధులను పీఎం కిసాన్ నిధులతో కలిపి ప్రతి రైతు అకౌంట్లో 6,000 వేస్తున్నాం. అన్నదాత సుఖీభవ పథకం రైతు జీవితానికి నమ్మకంగా నిలిచింది అని చెప్పి మనకి ఇదే తెలుపుతుంది. అలాగే పీఎం కిసాన్ కింద ఏడాదికి 6,000 అందిస్తుంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం 14,000 కలిపి మొత్తం 20,000 చేసి 3 దఫాలుగా రైతు పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకు అండగా నిలవడం జరిగింది. ధాన్యం కొనుగోలు చేసి రైతన్న అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. గత ప్రభుత్వాలలో ఇది సుమారు 6 నెలలు తీసుకుంది మీ అకౌంట్లలో డబ్బులు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మీకు పడడానికి. ఈరోజు 48 గంటల్లో మనం వేసుకోగలిగాం. ఇప్పుడు మళ్ళీ మనం కొనుగోలు కేంద్రాలు మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే ఇంచుమించు 43 నుంచి 48 కొనుగోలు కేంద్రాల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వరకు ఓపెన్ చేసుకున్నాం. మనమందరం రెడీగా ఉన్నాం. ఎవరైతే బయట నుంచి మిల్లర్స్ వచ్చి కొనుగోలు చేయడానికి వాళ్ళకు కూడా కలెక్టర్ గారు అధికారులు, వ్యవసాయ సంబంధిత అధికారులు, కలెక్టర్ గారు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరితో రైస్ మిల్లర్స్ని, రైతులని, అలాగే అధికారులు అందరూ కూర్చొని సమన్వయపరుచుకొని ఎక్కడ ఏ రైతు కూడా కష్టపడకుండా వాళ్ళ ధాన్యం కొనుగోలులో నష్టపోకుండా తగు చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఈ ధాన్యం కూడా కొనుగోలు చేసిన తర్వాత రాబోయే రోజుల్లో 48 గంటల్లో తిరిగి మళ్ళీ వాళ్ళ అకౌంట్లలో డబ్బులు కూడా
మన ప్రభుత్వం జమదైపోతుందని చెప్పి మీకు అందరికీ కూడా నేను గర్వంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి అదేవిధంగా మనం ఇది ఒక్కటే కాకుండా హార్టికల్చర్ని ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎన్ని రకాల పంటలు వేసినారంటే వీళ్ళు, ఒక బెండ, ఒక సొర, పసుపు, అరిటె, కాలీఫ్లవర్, క్యాబేజ్, ఒకటని కాదు అన్ని రకాలు వేస్తున్నారు ఇక్కడ. సో మన ప్రభుత్వం హార్టికల్చర్కి కూడా తప్పకుండా అండగా ఉంటుంది అని చెప్పి మీకు అందరికి తెలియజేసుకుంటాను నేను. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు అడిగారు, ధరలు మాకు చాలా ఇదిగా ఉన్నాయి, మార్కెట్ కూడా మాకు కొంచెం పెంపొందించాలని, అది కూడా తప్పకుండా వచ్చేసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని కూడా ప్రభుత్వంతో మాట్లాడి అది కూడా చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను.